అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్ర నాయక శతకాన్ని మొదలు పెడుతున్నాను. మొదట కొంచెపు పని దాసి నించుక దండింప పగబట్టి అది ఎన్ని పాట్లు వెట్టే బలిమిని బట్టి శూర్పణఖ నాసిక గోయనది వీకు పెదపనెంతలత తెచ్చే చిన్నతనంబున చెనకి పోదోలిన మారీచుడనరెంచె మాయలెన్ని నిరపరాధుని వాలి నురుషరాహతి గూల్ప వాని ఇల్లాలెంత వగచి తిట్టే స్వామివై ఏమి ఎరుగవు స్వల్ప కార్య కారణంబున నిన్నెన్ని కథలు పుట్టే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. ఈ పద్యంలో ముందుగా మందర గురించి చెప్తున్నాడు కవి. కొంచెపు పని దాసిని ఇంచుక దండింప పగబట్టి అది ఎన్ని పాట్లు పెట్టే. నీ చిన్నతనంలో ఆ మందరని ఏదో ఒక చిన్న పని తప్పు పని చేసిందని కొంచెం నిష్ఠూరంగా మాట్లాడావు. దానికి ఆ దాసి పెద్ద అయిన తర్వాత నువ్వు నీకు ఎన్ని పాటలు తెచ్చిపెట్టింది అని అడుగుతున్నాడు. ఎందుకంటే మందర కైకేయి దగ్గర నుంచి, అంటే కైకేయికి పుట్టింటి నుంచి వచ్చినటువంటి దాసి. అటువంటి ఆ దాసి అయినటువంటి మందర రాముడి చిన్నతనంలో ఒక పని చేసినప్పుడు ఆ పనిని తప్పు అని రాముడు చెప్పాడు. అది మనసులో పెట్టుకుని పెద్ద అయిన తర్వాత రాముడికి పట్టాభిషేకం జరుగుతూ ఉంటే తను కైకేయి దగ్గరికి వెళ్ళి ఎన్నో చెప్పుడు మాటలు చెప్పి ఆమె మనసు విరిచేసి రాముడిని 14 సంవత్సరాలు అడుగు పంపడానికి కారణమైంది మందర. ఆ రకంగా చిన్న పనికి ఆమెను నువ్వు దండిస్తే ఆమె ఏం చేసింది? పగబట్టి నిన్నెన్నో పాటలు పడేటట్లుగా చేసింది. తర్వాత బలిమిని బట్టి శూర్పణఖ నాసిక గోయనది నీకు పిదపనెంతలత తెచ్చే. ఆ శూర్పణఖ వచ్చి నిన్ను మోహించానని చెప్పినప్పుడు ఆమెను తృణీకరించడమే కాకుండా లక్ష్మణుడితోటి ఆమె ముక్కు చెవులు కోయించావు. అందువల్ల ఆమె ఏం చేసింది? నీకు ఎంత కష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏం చేసింది? రావణాసురుడి దగ్గరికి వెళ్ళింది, ఆ సీతాదేవిని తెచ్చుకోమని చెప్పింది. ఇవన్నీ ఆమె బోధించడం వల్లనే రావణాసురుడు వచ్చి సీతాదేవిని ఎత్తుకుపోయాడు. ఆ రకంగా నీకు ఎంత కష్టం వచ్చింది. ఆ తర్వాత ఆ సీతను మళ్ళీ నువ్వు తెచ్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది. అదంతా ఎందుకు జరిగింది అంటే శూర్పణకి ఎంతో క్రూరంగా ముక్కు చెవులు కోసివేశాడు కదా లక్ష్మణుడు. అందువల్ల ఈ పని అంతా జరిగింది. ఇంకా చిన్నతనంబున చెనకిపోదోలిన మారీచుడనరించే మాయలెన్ని. నీ చిన్నతనంలో అంటే అప్పటికి శ్రీరాముడికి ఎక్కువ వయస్సు లేదు. అలాంటి సమయంలోనే విశ్వామిత్రుడు వచ్చి నా యాగరక్షణకి రామలక్ష్మణుని పంపించమని దశరథుడిని కోరాడు. అప్పుడు దశరథుడు పంపించినప్పుడు శ్రీరాముడు వెళుతూ యాగరక్షణ చేసినప్పుడు మారీచ సుబాహులు ఇద్దరూ వచ్చి విశ్వామిత్రుడి యాగ భంగం చేయడానికి పూనుకున్నప్పుడు రాముడు వేసిన బాణాలకి సుబాహుడు మరణించాడు. మారీచుడు మాత్రం కొన్ని యోజనాల దూరం వెళ్ళి పడ్డాడు ఆ బాణం దెబ్బకి. అయితే అతని కొంచెం దయతలిచిని వదిలిపెట్టావు, దూరంగా వెళ్ళేటట్లుగా చేసావు, పడిపోయేటట్లుగా. కానీ అదే అతను బ్రతికి ఉండడం వలన నీకు తర్వాత ఎన్నో రకాలైన కష్టాలు రావడానికి కారకుడయ్యాడు మారీచుడు. ఎందుకు అంటే రావణాసురుడు మారీచుడినే బంగారు లేడి రూపంలో పంపించాడు పర్ణశాల వద్దకు. ఆ మారీచుడు ఆ రకంగా రావటం వల్లనే కదా నువ్వు దాని వెనకాల వెళ్ళడం జరిగింది. తర్వాత సీతాపహరణం కూడా జరిగింది. ఆ సమయంలో చిన్నతనంలో ఏదో ఒక పోనీలేని వదిలిపెట్టావు ఆ మారీచుడిని. అలా వదిలిపెట్టడం వల్ల ఏం జరిగింది? తర్వాత ఎంతో నష్టం కలిగించాడు మాయలు పన్ని ఆ మారీచుడు. నిరపరాధుని వాలి నురుసరాహతి గూల్ప వాని ఇల్లాలెంత వగచి తిట్టే. ఆ వాలిని సంహరించావు కదా నువ్వు సుగ్రీవుడి కోసం. వాలి అసలు నీకు ఏం చేశాడు అపకారం? నీకేం చేయలేదు. అతను తన తమ్ముడితో విరోధం వాలికి. ఆ తమ్ముడు తను ఇద్దరు దెబ్బలాడుకునేవాడు. ఆ రకంగా అతను శత్రుత్వాన్ని వహించి సుగ్రీవుడిని ఆ రాజ్యం నుంచి వెళ్ళగొట్టాడు. కానీ సుగ్రీవుడితో మైత్రి చేసిన తర్వాత నువ్వు ఆ వాలిని సంహరించవు. నిరపరాధుడు అతను.
నీ పట్ల ఏ అపరాధం చేయలేదు. అయినా అతన్ని సంహరించడం వల్ల అతని భార్య అయినటువంటి తార నిన్నెంతో దూషించింది. ఇలాగా చెట్టు మాటున నిలబడి నా భర్తని బాణంతో పడగొడతావా, ఎదురుగా వచ్చి యుద్ధం చెయ్యొచ్చు కదా, అలా చేయకుండా ఈ రకంగా చేస్తావా అంటూ ఎన్నో రకాలుగా నిన్ను దూషించింది. ఆ దూషణలన్నీ కూడా నువ్వు ఎందుకు తట్టుకోగలవలసి వచ్చింది అంటే, ఆ దూషణలన్నీ వింటూ ఎందుకు ఊరుకోవాల్సి వచ్చింది అంటే, మరి నిరపరాధ అయినటువంటి వారిని నువ్వు సంహరించావు కదా. అందు గురించి స్వామివై ఏమి ఎరుగవు, స్వల్పకార్య కారణంబున నెన్నెన్ని కథలు పుట్టే. చిన్న చిన్న పనులు ఇవన్నీ, ఈ కారణాల వల్ల నీకు ఎంతెంత కష్టాలు వచ్చాయి. ఆ తర్వాత ముందు ఆ చిన్న పనికి ఆ దాసిని తిట్టడం వల్ల ఆమె నీకు రాజ్యమే లేకుండా చేసింది. అలాగే శూర్పణకి ముక్కు కోయడం వల్ల నీ భార్య అపహరించబడేటట్లుగా రావణుడికి నేరాలు చెప్పింది. ఆ తర్వాత మారీచుడిని పోనీ కదా అని కొద్దిగా గాయపరిచి వదిలిపెట్టావు. అందువలన అతని వల్లనే నీకు సీతావియోగం కలిగింది. ఆ తర్వాత వాలిని అనవసరంగా నిరపరాధి అయిన చూడకుండా సంహరించావు. అందువల్ల తార చేత తిట్లు తినవలసి వచ్చింది. ఈ రకమైన పనులన్నీ ఎందుకయ్యా చేసావు? ఇది స్వామి అయ్యి కూడా, అంటే నువ్వెంతో గొప్పవాడివి కదా, అందరి మీద కూడా రాజు అధికారం కలిగి ఉన్నావు. అలాంటి వాడు అయ్యి ఇటువంటి చిన్న చిన్న పనులు ఎందుకు చేసావు? అలా చేయడం వల్ల చూడు ఎన్ని కథలు పుట్టాయి నీ విషయంలో అంటూ ఈ పద్యంలో కవి చెప్తున్నాడు. తర్వాత పద్యం. నీ పేరు వినుటకే యోపక చెవి గంట కట్టుకున్న అతని గావనేమి, కలన నీతో కత్తి పట్టుక పోరాడు వాని సోదరుని బ్రోవగ పనేమి, బాధింపదగు మహాపాతకుండటు చేరి నీవాడనంటే మన్నింపనేమి, మాయవేషముల నీ మర్మమారయుచున్న విమత దూతల పట్టి విడువనేమి, పతిత శరణాగతావన ప్రకట దీక్ష లోకముల కబ్బురంబుగా నీకే గలదో, చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత విమత జీవ శ్రీకాకుళాంధ్రదేవ. నువ్వు ఎంతో గొప్పవాడివి, పతిత శరణాగతం చేసేవాడివి. అంటే పతితులైన వాళ్ళు అంటే పాపాత్ములైన వాళ్ళు నిన్ను శరణాగతి కోరితే వాళ్ళందరినీ నువ్వు రక్షిస్తావు. అటువంటి దీక్ష నీకున్నది నిజమే, కానీ నీకొక్కడికే ఉందా అటువంటి దీక్ష? నువ్వు లోకంలో నీ ఒక్కడేనేంటి పతితులందరినీ ఉద్ధరించేవాడివి. అలా చేయటం వల్ల నీకే కదా ఎంతో కష్టం కలిగింది. ఏం చేసావు నువ్వు అంటే, మొట్టమొదట నీ పేరు వినుటకే ఓపక చెవిగంట కట్టుకున్న అతని గావనేమి. ఘంటాకర్ణుడని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ ఘంటాకర్ణుడు ఏం చేశాడంటే, విష్ణు నామం వినడం అంటేనే అతనికి నచ్చదు. విష్ణు పేరు అసలు వినడం ఇష్టం లేదు. అందుకని ఏం చేశాడు, చెవుల దగ్గర 2 గంటలు కట్టుకున్నాడు. అంటే ఆ గంటలు కట్టుకోవడం వల్ల ఏం జరిగింది, అతనికి ఇటు అటు కదులుతున్నప్పుడల్లా గంటలు గణగణ మోగుతూ ఉండేవి. అలా గణగణ మోగుతూ ఉండడం వల్ల ఏంటంటే ఎక్కడ విష్ణువు పేరు ఉచ్చరించినా ఇతను వినబడదనమాట. అటువంటి నియమాన్ని పాటించి అతను ఘంటాకర్ణుడని పేరు తెచ్చుకున్నాడు. అయితే బయట నుంచి వచ్చే రామనామం వినిపించలేదు నిజమే, కానీ మనస్సులో ఎక్కడ మర్చిపోయాడు, ఎక్కడ నాకు రామనామం వినిపిస్తుందో, ఎక్కడ నాకు విష్ణునామం వినిపిస్తుందో అని నిరంతరం భయపడుతూనే ఉండేవాడు. అలా భయపడుతూ ఉండడం వల్ల మనసులో ఎప్పుడూ తలుచుకుంటూనే ఉండేవాడు. అందుగురించి అతనికి ముక్తి లభించింది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ పేరు వినడానికే ఒప్పుకోకుండా చెవులకి గంటలు కట్టుకున్నటువంటి వాడికి నువ్వు ముక్తినిచ్చావు, రక్షించావు అతను. అలా చేయడం ఎందుకయ్యా? నీ పేరే అతనికి వినడం ఇష్టం లేదు కదా. అలాగే కలన నీతో కత్తి కట్టుక పోరాడు వాని సోదరుని బ్రోవగ పనేమి. నీతో యుద్ధం చేయడానికి వచ్చాడు రావణాసురుడు, నీతో పగ పెట్టుకుని యుద్ధం చేస్తూ ఉంటే అతని తాలూకు సోదరుడైనటువంటి విభీషణుడు నీ దగ్గరికి శరణు కోరి వచ్చాడు. వచ్చినప్పుడు అన్నతో శత్రుత్వం ఏమిటి, తమ్ముడితో స్నేహం ఏమిటి? నువ్వు అలా చేసావు కదా. ఆ విభీషణుడికేమో శరణిచ్చావు, ఇచ్చి అతను ఏకంగా లంకారంగరానికి రాజుని కూడా చేసేసావు. విభీషణుడిని అలా చేయవలసిన అవసరం ఉందా నీకు? అన్న ఏమో నీతో పగ సాధిద్దామని చూస్తూ ఉంటే తమ్ముడినేమో నువ్వు రక్షిస్తున్నావు, ఇదేం పని అయ్యా అని అడుగుతున్నాడు.
మాయవేషములని మర్మ మారయుచున్న విమత ధూతల బట్టి విడువనేమి. ఆ లంకానగరం మీద దండెత్తి వచ్చాడు కదా శ్రీరాముడు. వచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా విడిసి ఉన్నారు లంకానగరం ప్రాంతంలో. ఆ సమయంలో రావణాసురుడు ఏం చేశాడంటే తన దూతల్ని ఒక నలుగురిని పంపించి మీరు మారువేషాలతోటి వెళ్ళి ఆ రాముడి సైన్యం ఎలా ఉంది, ఎంతమంది అందులో యుద్ధం చేయగల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తాలూకు ఆనుపాలన్నీ తెలుసుకుని రండి అని దూతల్ని పంపించాడు. వాళ్ళు మాయావేషాలతో వచ్చి రాముడి సైన్యం చుట్టుప్రక్కలే తిరుగుతూ అన్నీ గమనిస్తున్నారు. అయితే ఈ సంగతి తెలుసుకున్నాడు సుగ్రీవుడు. తెలుసుకుని వెంటనే ఆ నలుగురిని కూడా బంధించి తెచ్చి రాముడి దగ్గర నిలబెట్టాడు. వాళ్ళు భయంతో వణికిపోయారు, దొరికిపోయామని చెప్పి. అప్పుడు శ్రీరాముడు అడిగాడు, ఎందుకు వచ్చారు మీరు, ఏమిటి సంగతి అంటే వాళ్ళు నిజం ఒప్పుకున్నారు. రావణాసురుడు పంపించాడు మమ్మల్ని మీ సైన్యంలో ఉన్నటువంటి రహస్యాలన్నీ తెలుసుకుని రమ్మన్నాడు అని. అంటే అప్పుడు సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ వీళ్ళని శిక్షించాలి, సంహరించాలి అని అన్నప్పుడు శ్రీరాముడు అన్నాడు, వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళు రాలేదు, రావణాసురుడు పంపిస్తే వచ్చారు. రాజు చెప్పిన పని సేవకులు చేయడం ధర్మం కదా, అందుకోసం వచ్చారు, వీళ్ళ తప్పే ఉంది, అందుచేత వీళ్ళని వదిలిపెట్టేయండి అని చెప్పి తన అనుచరులకి చెప్పాడు. వాళ్ళు వదిలిపెట్టేశారు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు కవి, మాయవేషముల నీ మర్మం ఆరయిచున్న, నీ రహస్యాలన్నీ తెలుసుకోవడానికి వాళ్ళు వచ్చారు దూతలు, నీ మర్మాలన్నీ తెలుసుకోవడానికి వచ్చారు, మాయవేషంతో తిరుగుతున్నారు. అలాంటి సమయంలో వాళ్ళని పట్టుకున్నప్పుడు శిక్షించాలి, శిక్షించకుండా వాళ్ళని విడిచిపెట్టావు. ఇవన్నీ నీ శరణాగత త్రాణ పరత్వానికి గీటురాళ్ళు. అంతేగాని ఇవన్నీ కూడా అసలు మామూలుగా అయితే ఎవరు చెయ్యరు. ఎందుకంటే అవకాశం దొరికినప్పుడు ఆ శత్రువుల్ని సంహరించాలనే చూస్తారు. కానీ నువ్వు శత్రువుల్ని కూడా మన్నిస్తున్నావు, వాళ్ళని రక్షిస్తున్నావు, వాళ్ళ చేత వాడు శరణాగతి పొందారన్న దయతోటి వాళ్ళకి ముక్తిని కూడా ప్రసాదిస్తున్నావు. ఇదంతా కూడా ఈ లోకంలో నీకొక్కడికే ఉందా ఇటువంటి ఈ లక్షణం, ఇంకెవరికి లేదనుకున్నావా? ఇంకెవరు కూడా ఇలా చేయలేరు కదా, నువ్వే చేస్తున్నావు. అంచేత నువ్వు చాలా విచిత్రంగా కనిపిస్తున్నావయ్యా స్వామి నాకు అంటూ ఈ పద్యంలో ఆ శ్రీరాముడి యొక్క శరణాగత పరత్వాన్ని ఈ పద్యంలో వర్ణించాడు అనమాట. అంటే శ్రీరాముడు చేసినవన్నీ కూడా ఈ పద్యాలలో విమర్శిస్తున్నట్లుగా ఉంటాయి. కానీ ఆ విమర్శ వెనకాల ఉన్నటువంటి ఆ కథని వింటే ఆ రాముడి యొక్క గొప్ప గొప్ప గుణాలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయన్నమాట. అది ఈ పద్యాల్లో చెప్పదలుచుకున్నాడు కవి. ఈరోజుకి ఇంతటితో ముగిస్తాను. మళ్ళీ రేపు కలుసుకుందాము. అంతవరకు సెలవు. నమస్కారం.